అలా మనం ఈ ఆర్డర్ ని ఫాలో అవుతూ ఏ కార్బన్ కాంపౌండ్ యొక్క పేరైనా రాయడం జరుగుతుంది. ప్రిఫిక్స్ ప్లస్ వర్డ్ రూట్ ప్లస్ సఫిక్స్. ఆబ్జెక్టివ్ ఉంది కదా 20, దాంట్లో మల్టిపుల్ చాయిస్ లో మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది. ప్రిఫిక్స్ ఆర్ సబ్స్టిట్యూయెంట్ ఆర్ రిబ్. నాకు చిన్న డౌట్ వచ్చింది, దాన్ని క్లారిఫై చేయండి. CH3 CH CH2 CH2 COOH, ఇక్కడ CH3 వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు ఈ కాంపౌండ్ ఆల్రెడీ రాసిన ఫస్ట్ కాంపౌండ్ రెండు సేమేనా? నామన్క్లేచర్ ఆఫ్ ఐయుపాక్ కాంపౌండ్. ఓకేనా? అండ్ ఈ కాన్సెప్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రేపు మళ్ళీ మీరు ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో వెళ్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ దాంట్లో ఐయుపాక్ నామన్క్లేచర్ మళ్ళీ చదవాలి. ఓకేనా? దాని యొక్క బేసిక్స్ అంతా కూడా మళ్ళీ ఫస్ట్ ఇయర్లో వస్తుంది. దాన్ని ఇప్పుడు ప్రాపర్లీ నేర్చుకున్నారనుకోండి మీకు అక్కడ ఈజీ అయ్యింది. ఓకేనా? రెండోది, రేపు ఏ కాలేజ్లోకి వెళ్ళినా ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలే వాళ్ళు ఏం చేస్తారంటే చేతులు ఎత్తేసి ఈ కాన్సెప్ట్ని చాయిస్లో తీసేసుకోండి అంటారు. ఓకేనా? మీకు అంత కష్టం రాకూడదు అంటే ముందే నేర్చు చేసుకోండి. క్లియరా? నా నామన్క్లేచర్ అంటే సింపుల్గా ఏం లేదు, నేమింగ్ ఆఫ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఆల్రెడీ చెప్పాను కార్బన్ గురించి అంత డీటెయిల్లీ చదవాల్సిన అవసరం దేనికి వచ్చిందయ్యా అంటే మన యూనివర్స్లో బయోస్ఫియర్ దగ్గర నుంచి మోస్ట్ ఆఫ్ ద కాంపోనెంట్స్లో మనకి ఎగ్జిస్ట్ అయ్యేది కార్బన్, అందుకనే దాని గురించి చదవాల్సి వచ్చింది. అవునా? నో దాని గురించి చదువుతున్నప్పుడు దాని కాంపౌండ్స్ కి పేరు ఎలా పెట్టాలో కూడా చదవాలి కాబట్టి వాటిల్ని ఐయుపాక్ నామన్క్లేచర్ అంటారు. ఓకేనా? మీకు ఇమీడియట్లీ డౌట్ రావచ్చు, సార్ ప్రతి కాంపౌండ్ ఒక పేరు ఉంటుంది కదా, మళ్ళీ మీరు స్పెషల్ గా ఐయుపాక్ నామన్క్లేచర్ అని నేమింగ్ అని ఎందుకు చదవాలి అని చెప్పి. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ చిన్న కాంపౌండ్ తీసుకున్నా CH3 COOH. ఓకేనా? దీన్ని వచ్చేటప్పటికి కొన్ని కంట్రీస్ లో ఎసిటిక్ యాసిడ్ అంటారు, అదే కొన్ని కంట్రీస్ లో వినేగర్ అంటారు. ఓకేనా? కొన్ని కంట్రీస్ లో ఇథనోయిక్ యాసిడ్ అంటారు. అంటే కాంపౌండ్ సేమ్ ఉంది కానీ లాంగ్వేజ్ బేసిస్ మీద కంట్రీస్ లో యూజ్ చేసే అక్కడ ఉన్న ప్రాపర్ రూల్స్ ని బేస్ చేసుకుని దాని పేర్లు మారిపోతున్నాయి. ఓకేనా? నేను కెమికల్ తయారు చేశా, ఆ కెమికల్ లో ఆ డ్రగ్ లో ఈ కాంపౌండ్ ని వాడాను. ఇప్పుడు ఏ పేరు రాయాలి నేను? తెలియదు కదా, ఆ పర్టికులర్ కంట్రీలో వాడే పేరు వాడారనుకో, ఇదే డ్రగ్ వేరే కంట్రీలోకి వెళ్ళింది అనుకో, అప్పుడేమైంది వాడికి అర్థం కాదు కదా. అవునా? సో ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడానికి ఏం చేశారంటే త్రూ అవుట్ ద యూనివర్స్ ఒకే నామన్క్లేచర్ అంటే ఒకే పద్ధతిని వాడాలి. మీరు నార్మల్ గా పిలిచేటప్పుడు ఏమైనా పిలుచుకోండి. ఓకేనా? ఏ పేరుతో పిలుస్తారు, కానీ మీ స్కూల్లో మాత్రం రిజిస్టర్ చేసినప్పుడు ఏం చేస్తారు, సర్టిఫికేట్ లో ఏ నేమ్ రావాలో అదే దాంతో రాస్తారు. అవునా? అలాగే ఈ కాంపౌండ్స్ కి మీ కంట్రీలో ఏ పేరుతోనైనా పిలుచుకోండి, కానీ డ్రగ్ పైన దాన్ని రాసేటప్పుడు మాత్రం రూల్స్ ని ఫాలో అవుతూ ఆ పేరే రాయాలి. ఓకేనా? ఆ పేరుని ఆ రిజిస్టర్ చేసిన బోర్డుని ఏమంటారంటే ఐయుపాక్ అంటారు. ఓకేనా? అంటే ఏంటో చూసుకోండి. I stands ఫర్ ఇంటర్నేషనల్, బికాజ్ అందరికీ ఒకటే కాబట్టి. ఓకేనా? U stands ఫర్ యూనియన్ ఆఫ్ P. ఏ అంటే అప్లైడ్ కెమిస్ట్రీ గురించి చదువుతున్నాం కాబట్టి కెమిస్ట్రీ. ఓకేనా? సో ఐయుపాక్ నామన్క్లేచర్ అన్నా జస్ట్ నామన్క్లేచర్ అన్నా అది దీన్ని ఫాలో అవుతూనే జరుగుతుంది. ఓకేనా? అందువల్ల మనకి ఈ కార్బన్ కాంపౌండ్స్ కి పేరు ఎందుకు పెట్టాలి, ఒక పర్టికులర్ నేమింగ్ ఎందుకు ఉండాలి అని తెలియాలి. ఓకేనా? వీడు చెప్పిన దానిలో ఫస్ట్ రూల్ ఏంటయ్యా అంటే నువ్వు ఏ ఆర్గానిక్ కాంపౌండ్ అయినా పేరు రాసేటప్పుడు దాన్ని P+WR+S ఇది సీక్వెన్స్ లో పేరు పెట్టు అన్నాడు. ఓకేనా? దీంట్లో P స్టాండ్స్ ఫర్ ప్రిఫిక్స్, WR స్టాండ్స్ ఫర్ వర్డ్ రూట్,
S stands for it is suffix. సో ఇది నుంచి మీరు ప్రతి కాంపౌండ్ దట్ ఈస్ కార్బన్ కాంపౌండ్ రాసేటప్పుడు దాంట్లో ఈ 3 పార్ట్లు కంపల్సరీ వస్తాయి. ఓకేనా? ఏంటంటివి? ప్రిఫిక్స్, వర్డ్ రూట్, సఫిక్స్. దాంట్లో ప్రిఫిక్స్ ఈజ్ ఆప్షనల్. కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. ఉంటే రాస్తాం, లేకపోతే వదిలేస్తాం. కానీ మిగతావి 2 మాత్రం, వర్డ్ రూట్, సఫిక్స్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఓకేనా? నో ఇక్కడ వర్డ్ రూట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద మెయిన్ కార్బన్ చైన్. ఓకేనా? దీన్ని ఎగ్జాంపుల్ తో చెప్తాను. CH3 CH CH3 CH2 CH2 COOH. ఓకేనా? ఇది COOH గ్రూప్ ప్రజెంట్ అయి ఉంది కాబట్టి COOH అంటే దాన్ని కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటారు. కాబట్టి ఈ కాంపౌండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫ్యామిలీలోకి వస్తుంది. ఓకేనా? బికాస్ COOH ఇస్ ద ఫంక్షనల్ గ్రూప్ హియర్. ఆ ఫంక్షనల్ గ్రూప్ ని మనం ఏమంటాం? సఫిక్స్ అంటాం. కాబట్టి నీకు ఇచ్చిన కాంపౌండ్ లో ముందు ఫంక్షనల్ గ్రూప్ ఎవరు నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. అప్పుడు నీకు ఇమీడియట్లీ సఫిక్స్ తెలుస్తుంది. ఓకేనా? తర్వాత మెయిన్ కార్బన్ స్కెలిటన్ చూసుకో. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నీ బాడీలో నీ స్పైన్ ఉంది, అవునా? స్పైన్ నుంచి పక్కన రిబ్స్ ఉంటాయి. ఈ రిబ్స్ యొక్క అరేంజ్మెంట్ మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి మన బాడీస్ యొక్క స్ట్రక్చర్ మారిపోతుంది. రిబ్స్ ఎలాబరేటెడ్గా ఉంటే కొందరి బాడీ బ్రాడ్గా కనబడుతుంది, రిబ్స్ లీన్గా ఉంటే కొందరు సన్నగా కనబడతారు, అవునా? కానీ మధ్యలో ఉన్న మెయిన్ స్పైన్ మాత్రం సేమ్ ఉంటుంది కదా. ఆ మెయిన్ స్పైన్ ఏమంటారంటే వర్డ్ రూట్ లేదా మెయిన్ కార్బన్ చైన్ అంటారు. సో దీనిలో ఆ మెయిన్ స్పైన్ ఎవరు? దిస్ వన్. ఓకేనా? సో ఈ మెయిన్ స్పైన్ దట్ ఈస్ మెయిన్ కార్బన్ చైన్ స్కెలిటన్ అంటారు దాన్ని. దట్ ఈస్ స్కెలిటల్ చైన్. దాన్ని ఏమని పిలవాలి? వర్డ్ రూట్ అని పిలవాలి. ఓకేనా? నా ఈ చైన్ కి పక్కన రిబ్ అటాచ్ అయింది, కనపడిందా? అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే పేరు పెట్టాలి, లేకపోతే వదిలేయాలని చెప్పాను. ఉందా? ఇప్పుడు CH3 ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ మిథైల్ గ్రూప్. ఆ మిథైల్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ప్రిఫిక్స్. దాన్నే లాంగ్వేజ్ లో పిలిచేటప్పుడు దీన్ని సబ్స్టిట్యూయెంట్ అంటారు, సైడ్ కి అటాచ్ అయింది కాబట్టి. ఓకేనా? సపోజ్ ఈ కాంపౌండ్ లో ఇది లేదన్నాను అనుకోండి, ప్రిఫిక్స్ లేదు, కానీ మిగతా 2 కంపల్సరీ ఉంటాయి కదా. కాబట్టి వర్డ్ రూట్, ఫంక్షనల్ గ్రూప్ కంపల్సరీ ఉంటాయి. ప్రిఫిక్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే రాస్తాం, లేకపోతే లేదు. అర్థమైందా? అలా మనం ఈ ఆర్డర్ ని ఫాలో అవుతూ ఏ కార్బన్ కాంపౌండ్ యొక్క పేరైనా రాయడం జరుగుతుంది. అలా తెలిసిందా? సో మనం చదివేటప్పుడు కూడా ఏం చేద్దాం? ముందు వర్డ్ రూట్ గురించి చదువుకుందాం, తర్వాత సఫిక్స్ గురించి, తర్వాత ప్రిఫిక్స్ వస్తే పేరేం పెట్టాలి లాస్ట్ లో చూస్తాం. నేమింగ్ ఎలా రాయాలో అర్థమైందా? నేమింగ్ యొక్క అవసరం ఎందుకు అర్థమైందా? రాస్తాం. నామన్క్లేచర్ దట్ ఈస్ నేమింగ్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. ఫాలో ద రూల్స్. ఎవరు ప్రపోజ్ చేశారు రూల్స్? IUPAC. దాని ఫుల్ ఫామ్ రాసుకోండి. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఓకేనా? నెక్స్ట్, నేమింగ్ ఆఫ్ ఎనీ కార్బన్ కాంపౌండ్స్ ఫాలోస్ ద రూల్స్. రాసుకోండి. ప్రిఫిక్స్ ప్లస్ వర్డ్ రూట్ ప్లస్ సఫిక్స్. ఎవరేంటి ఎవరిది ఏంటి చెప్తానో రాసి ఎగ్జాంపుల్ రాసుకోండి. అయిపోయిందా? దానిలో ఫస్ట్ పెట్టుకోండి వర్డ్ రూట్ ఆర్ మెయిన్ చైన్ ఆర్ కార్బన్ స్కెలిటన్. దీని మీద 3 మార్క్స్ దానికి ఒక క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ దానిలో ఉన్న ఆబ్జెక్టివ్ ఉంది కదా 20, దాంట్లో మల్టిపుల్ చాయిస్ లో మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? నా దీంట్లో సింపుల్ రూల్ ఏంటి అంటే నీకు ఇచ్చిన కార్బన్ కాంపౌండ్ లో ముందు ఎన్ని కార్బన్స్ ఉన్నాయో ముందు కౌంట్ చేసుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రాసింది తీసుకున్నట్టయితే CH3 CH2 CH CH3 CH2 COOH. ఫస్ట్ దానిలో మెయిన్ చైన్ దట్ ఈస్ మెయిన్ స్పైన్ ఎవరో చూసుకో, దానిలో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో కౌంట్ వేసుకో. ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5. ఇది కౌంట్ చేయడం ఎలాగైనా వచ్చు. ఓకేనా? కాబట్టి కౌంటింగ్ చేసిన తర్వాత దాని పేరు పెట్టాలిగా. ఇన్ని నెంబర్ ఉంటే ఏం రాయాలో
కాబట్టి దీన్ని బట్టే మనం 1 కార్బన్ దగ్గర నుంచి 10 కార్బన్ దాకా వాటి పేర్లు ఏముంటాయో చూసుకోవాలి. సో 1 కార్బన్ ఉందనుకోండి, దాన్ని ఏమంటారంటే మిథర్, 2 ఉంటే ఇథర్, 3 ఉంటే ప్రోప్, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే ఎక్స్, 7 హెట్ లేదా కొన్ని పుస్తకాల్లో దాన్నే సెప్ట్ అని రాస్తారు, 8 ఉంటే ఆక్ట్, 9 ఉంటే నోన్, 10 ఉంటే డెక్. సింపుల్ కాన్సెప్ట్. ఇప్పుడు ఆ కాంపౌండ్ కి పేరు ఏం పెట్టాలి? 5 ఉన్నాయి కాబట్టి ఓట్ రూట్, దీనికి పెంట రాయాలి. ఇలాంటివి వచ్చిందా? సింపుల్ కాన్సెప్ట్. నెంబర్ ఆఫ్ కార్బన్స్ కౌంట్ చేసుకోవడం, దాని ప్రకారం ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చూసుకునే దానికి ఓడ్ రూట్ రాసుకోవడం. క్లియరా? మీకు ఓడ్ రూట్ ఏం రాయాలి వచ్చేసింది. అవునా? నెక్స్ట్ ఎవరు? సఫిక్స్ గా రావాలి. సో సఫిక్స్ అంటే చివరిలో వస్తారు అండ్ ఆయన ఏమని చెప్తారు? ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా? నో కాంపౌండ్ యొక్క క్యారెక్టర్స్ మొత్తం డిసైడ్ చేసేది ఫంక్షనల్ గ్రూపే. అవునా? ఎగ్జాంపుల్, మనం బేసికల్లీ హ్యూమన్ గా పుట్టాము అంటే యాజ్ ఏ హ్యూమన్స్ మనకి కొన్ని కామన్ ప్రాపర్టీస్ ఉంటాయి. 2 చేతులు, 2 కాళ్ళు, ముక్కు, 2 చెవులు, ఇవి నార్మల్. అవునా? కానీ నువ్వు ఏ ఫ్యామిలీలో అయితే పుట్టావో ఆ ఫ్యామిలీ నుంచే నీకు క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అన్నీ వస్తాయి. మీ తాత పోలిగా, మీ నాన్న పోలిగా అంటూ ఉంటారు. అవునా? అంతే తప్ప నీది మనిషి పోలిగా నన్ను ఎవరైనా ఉన్నారా? అవునా? అంటే ఏమైంది? నువ్వు పుట్టడం యాజ్ ఏ హ్యూమన్ గా పుట్టావు, కానీ పర్టికులర్ ఫ్యామిలీలో పుట్టంగానే ఆ ఫ్యామిలీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ నీకు వస్తాయి. అవునా? అలాగే ఇవి కూడా కార్బన్ కాంపౌండ్సే, కానీ ఏ ఫంక్షనల్ గ్రూప్ కి బిలాంగ్ అయిందో ఆ ఫంక్షనల్ గ్రూప్ దేన్ని డిసైడ్ చేస్తుంది? అది ఏ ఫ్యామిలీలో డిసైడ్ చేస్తుంది. దాన్ని బట్టి దాని యొక్క ప్రాపర్టీస్ వస్తాయి. అర్థమైందా? సో ఒక కార్బన్ కాంపౌండ్ యొక్క ప్రాపర్టీస్ అన్ని దేని మీద డిపెండ్ అవుతాయి? క్లారిటీ వచ్చిందా? సో ఫంక్షనల్ గ్రూప్ అనేది కంప్లీట్లీ ఆ ఫ్యామిలీ మొత్తం ఎవరవుతారో దాన్ని డిసైడ్ చేస్తుంది. ఆ ఫ్యామిలీ ఎప్పుడైతే డిసైడ్ అవుతారో దాని యొక్క బోత్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ రెండు కూడా దాన్ని బట్టే డిసైడ్ అవుతాయి. క్లారిటీ వచ్చిందా? కానీ యాజ్ ఏ కార్బన్ కాంపౌండ్ పుట్టడం వల్ల దానికి కొన్ని ప్రాపర్టీస్ వస్తాయిగా. మనం మనుషులుగా పుట్టినప్పుడు రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్ ఇవన్నీ నార్మల్ గా ఉంటాయి. అంతే తప్ప మీ ఫ్యామిలీలో స్పెషల్ గా రాలేదుగా. అవునా? సో యాజ్ ఏ కార్బన్ కాంపౌండ్ దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ పర్టికులర్ ఫ్యామిలీకి బిలాంగ్ అవ్వడం వల్ల కొన్ని ప్రాపర్టీస్ వస్తాయి. ఆ ఫ్యామిలీ ద్వారా వచ్చే ప్రాపర్టీస్ ని సఫిక్స్ ద్వారా మనం సెపరేట్ చేస్తాం. క్లారిటీ వచ్చిందా? నా దీంట్లో మనకి మోస్ట్ రిపీటెడ్లీ వచ్చేటప్పటికల్లా హాలైడ్స్, ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఇవి మెయిన్ గా వచ్చేవి. ఇక్కడ ఎక్స్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఈ నలుగురిలో ఎవరైనా ఉండొచ్చు. 4 పేర్లు విడివిడిగా రాయలేం కాబట్టి సమ్ ఎక్స్ అని పెట్టేశారు. ఎక్స్ అంటే అక్కడ ఎవరు? నలుగురిలో ఎవరైనా రావచ్చు అని. ఓకేనా? ఓహెచ్ వస్తే ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్. నో, సో వీటిని ఏమంటారు? హాలైడ్స్, ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్. These are ketones. Carboxylic acids. అలాగే NH2 వస్తే వాటిని అమైన్స్ అంటారు. ఓకేనా? నౌ ఇవి వాటి యొక్క సఫిక్స్లు కావు. ఏమని చెప్తున్నాను? సఫిక్స్లు కావు. ఓకేనా? ఇవేంటివి? వాటి యొక్క ఫ్యామిలీ. అవునా? ఏ ఫ్యామిలీకి బిలాంగ్ అయ్యావో చెప్పా. నీ ఫ్యామిలీ వల్ల నీకు పేరేమొచ్చిందో చెప్పలా. అర్థమైందా? నా పేరేంటి ఇప్పుడు? మొహమ్మద్ కాసిం అలీ.
మొహమ్మద్ అనేది ఏంటిది నా ఇంటి పేరు, ఇంకా యాడ్ చేయాలి. అర్థమైందా? జస్ట్ ఫ్యామిలీ మాత్రమే చెప్పా. ఇప్పుడు సమ్ నేమ్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా? సో దాన్ని మనం సఫిక్స్ అంటాం. సో ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫ్యామిలీ. హాలైట్స్ ఉన్నప్పుడు సఫిక్స్ ఏం రావాలి? హాలో. హాలో ఏ హాలోనో దాన్ని బట్టి చెప్పాలి. ఎఫ్ ఉందనుకో ఫ్లోరిన్, కాబట్టి ఫ్లోరో, క్లోరో, బ్రోమో, అయోడో. దాన్ని జనరలైజ్ చేసి ఏమన్నాం? హాలో అన్నాం. ఓకేనా? కాబట్టి ఏ హాలైడ్ వస్తే దానికి ఆ పేరు రాయాలి. నెక్స్ట్ ఆల్కహాల్ వచ్చింది అనుకోండి, సఫిక్స్ ఏం రాయాలి? ఓల్. ఆల్డిహైడ్స్ వచ్చింది అనుకోండి, సఫిక్స్ ఆల్. కీటోన్స్ వచ్చింది అనుకోండి, సఫిక్స్ ఓన్. ఇవి వచ్చినాయి అనుకోండి, కార్బోక్సిలిక్ యాసిడ్స్ ఓయిక్ యాసిడ్. ఇది వచ్చింది అనుకోండి, అమైన్. ఫ్యామిలీ పేరు ఏదైతే ఉంటుందో సఫిక్స్ కూడా అదే వచ్చేది, ఒకదానికి అమైన్. మిగతా అన్నిటికి ఏమైంది? మారిపోయింది. ఓకేనా? సో దాన్ని బట్టి ఈ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్తున్నాం కదా, దానిలో చూడాలి. ఇప్పుడు ఏమైంది? పెంట్ చైన్ లో ఎన్ని? 1 2 3 4 5. కాబట్టి ఇట్ ఈస్ పెంటేన్. కరెక్టేనా? సఫిక్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు సఫిక్స్ యాడ్ చేయాలి. ఏ సఫిక్స్ యాడ్ చేయాలి? ఓయిక్ యాసిడ్. అయిపోయిందా? నా రూల్ ఏం చెప్తుందంటే 2 ఓవెల్స్ పక్క పక్కనే ఉండకూడదు. ఓవెల్స్ అంటే తెలుసుగా, ఏఈ ఐఓ యు, ఇవి 2 పక్క పక్కన రాకూడదు. వస్తే ఫస్ట్ లో వచ్చిన దాన్ని క్యాన్సిల్ చేసేయాలి. ఈ ఓ 2 వచ్చినాయా, అందుకని ఫస్ట్ దాన్ని క్యాన్సిల్ చేసేది. సో ఇప్పుడు దీని పేరు ఏమైంది? పెంటనోయిక్ యాసిడ్. పేరు ఎలా రాసామో అర్థమైందా? సో ఈ కాంపౌండ్ ఇట్ ఈస్ పెంటనోయిక్ యాసిడ్. సో ఓటుడ్ అయిపోయింది, సఫిక్స్ అయిపోయింది. ఇంకెవరు రావాలి? ప్రిఫిక్స్ రావాలి. ఓకేనా? ప్రిఫిక్స్ ఎలా పేరు పెడతారు నెక్స్ట్ ఉందాం. ఫ్యామిలీ పార్ట్ అర్థమైతేనా? సఫిక్స్ ఇట్ రిప్రజెంట్స్ ద ఫ్యామిలీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ which gives both physical and chemical properties to the compound. ఓకేనా? ఆ సఫిక్స్ లు లిస్ట్ అవుట్ చేసుకోండి. ఇది జాగ్రత్తగా గుర్తురావాలి. క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు. ఎగ్జాంపుల్, పైన కార్బోక్సిలిక్ యాసిడ్ ఇచ్చేసి ఇది ఏ ఫ్యామిలీకి బిలాంగ్ అవుతుంది, అయితే దాని యొక్క సఫిక్స్ ఏం రాస్తామని బిట్ అడగవచ్చు. కింద 4 ఇస్తాడు, ఓలు, ఓను, ఓయిక్ యాసిడ్, హాలో అని. నువ్వు ప్రాపర్లీ ఐడెంటిఫై చేయడం రావాలి. ఓకేనా? ఇంకా లాస్ట్ లో వచ్చేది ఎవరు? ప్రిఫిక్స్ కాదు, అవునా? దట్ ఈస్ నథింగ్ బట్ సబ్స్టిట్యూయెంట్. మీకు ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను దీన్ని? ఇట్ ఈస్ ద రిబ్. అవునా? ఇది చదవడానికి కష్టమే పడక్కర్లా. ఓడ్ రూట్ ఉంది చూసారా? ఓడ్ రూట్ ప్రాపర్లీ వచ్చింది అనుకోండి, ప్రిఫిక్స్ రాయడం వచ్చేసినట్టే. ఓకేనా? అదేంటి అనుకోవచ్చు. ప్రిఫిక్స్ వచ్చినప్పుడు కల్లా సపోజ్ ఇదే కాంపౌండ్ చూడండి, ప్రిఫిక్స్ ఎవరున్నారు? CH3. ప్రిఫిక్స్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 కార్బన్ ఉంది. అవునా? ఇందాక 1 కార్బన్ ఉంటే పేరేం పెట్టాలని చెప్పావు? ఓడ్ రూట్ మిత్. అవునా? కాబట్టి మిత్ రాసావా? అది ప్రిఫిక్స్ ప్లేస్ లో వచ్చిందా, మెయిన్ చైన్ లో వచ్చిందా? అది సపరేట్ చేయడానికి ఏం చేస్తారంటే దీనికి పక్కన ఐల్ యాడ్ చేయి, అప్పుడు ప్రిఫిక్స్ అయిపోయింది అని చెప్తారు. ఓకేనా? సో ఇప్పుడు కాంపౌండ్ అది ప్రిఫిక్స్ ఏమైంది? ఇట్ ఈస్ సబ్స్టిట్యూయెంట్ ప్లేస్ లో వెళ్ళింది కాబట్టి మిథైల్ అయిపోయింది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఈ సబ్స్టిట్యూయెంట్ ఎవరు? మిథైల్. ఎక్కడ రావాలి? ప్రిఫిక్స్ ప్లేస్ లో రావాలి. కాంపౌండ్ పేరు అయిపోయినట్టేనా? సో కాంపౌండ్ పేరు ఏంటి ఇప్పుడు? మిథైల్ పెంటనోయిక్ యాసిడ్ అయిపోయింది. కాంపౌండ్ పేరు రాసుకో. ప్రిఫిక్స్ ఆర్ సబ్స్టిట్యూయెంట్ ఆర్ రిబ్. ఓకేనా? దీనిలో పాయింట్ రాసుకో.
యాడ్ ఏం యాడ్ చేయాలి? ఐల్ వైఎల్ ఐల్ దాన్ని బ్రాకెట్ లో పెట్టుకో టు ద వర్డ్ రూట్ అంతేనా? ఎవరికి యాడ్ చేయాలి? ఐల్ ఎవరు వర్డ్ రూటే కదా. యాడ్ ఐల్ టు ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ in the side chain. In example, one carbon atom meth plus yl gives methyl. So ఇప్పుడు కాంపౌండ్ పేరు రాసేయగలవా? 3 కవర్ అయిపోయినాయిగా. నౌ 3 కవర్ అయిపోతే ఇప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది, దాన్ని క్లారిఫై చేయండి. CH3 CH CH2 CH2 COOH ఇక్కడ CH3 వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు ఈ కాంపౌండ్ ఆల్రెడీ రాసిన ఫస్ట్ కాంపౌండ్ రెండు సేమేనా? జాగ్రత్తగా చూస్తే రెండిట్లోనూ మెయిన్ చైన్ లో 5 కార్బన్సే ఉన్నాయి. రెండిట్లోనూ COOH ఫంక్షనల్ గ్రూపే ఉంది. రెండిట్లోనూ CH3 సబ్స్టిట్యూయెంట్ అటాచ్ అయి ఉంది. అవునా? ఏమైనా తేడా ఉందా? అది 3వ కార్బన్ కి అటాచ్ అయితే ఇక్కడ ఇది 2వ కార్బన్ కి అటాచ్ అయింది. అవునా? మరి ఇద్దరికి మధ్యలో తేడా చూపించాలిగా. అంటే సబ్స్టిట్యూయెంట్ యొక్క పొజిషన్ మారుతా ఉంటుంది. అర్థమైందా? సో ఎప్పుడైతే సబ్స్టిట్యూయెంట్ యొక్క పొజిషన్ మారుతుందో దట్ పొజిషన్ హ్యాస్ టు బి రిప్రజెంటెడ్. బికాస్ లేకపోతే రెండు కాంపౌండ్స్ ఒకేలా ఉంటాయి, కానీ దీనికి ఉండే ప్రాపర్టీస్ వేరు, దానికి ఉండే ప్రాపర్టీస్ వేరు. నువ్వు కెమికల్లో దీని బదులు దాన్ని మార్చావనుకో, సపోజ్ ఒక కెమికల్లో ఇది నీ పనికి వచ్చే మందు అయితే అది విషమైంది, నీకు తెలియక దీని బట్టి దాన్ని వాడారు. అప్పుడు ఏమైతే రోగం తగ్గడం బదులు పేషెంట్ పోతాడు. అర్థమైందా? ఇలా వేరియేషన్స్ ఉన్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయాలిగా. ఆ ఓవర్కమ్ ఎలా చేస్తారు? ఆ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది? పొజిషన్ లో వచ్చింది. ఆ పొజిషన్ ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేశారంటే కాన్సెప్ట్ ఆఫ్ నంబరింగ్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఓకేనా? నంబరింగ్ ఇప్పుడు ఎలా చేయాలి? ఎలా చేస్తావు? ఎక్కడైతే ఫంక్షనల్ గ్రూప్ ఉందో అక్కడి నుంచే నీ నెంబరింగ్ ని స్టార్ట్ చేయి. సో ఈయన ఫంక్షనల్ గ్రూప్ అంటే ఎవరు? ఇక్కడ మెగాస్టార్ అన్నమాట, అమితాబ్ బచ్చన్. ఆయన ఎక్కడి నుంటే నెంబరింగ్ అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. బికాస్ దాని ప్రాపర్టీస్ అనే డిసైడ్ చేసేది ఆయనే కదా. నువ్వు నాకు ప్రయారిటీ ఇవ్వాలి అంటాడు. ఓకేనా? సో ఆ ప్రయారిటీని బేస్ చేసుకుని మనం కాంపౌండ్ యొక్క పేరు రాయాలి. సో హైయెస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వాలి? ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా? ఇప్పుడు ఫంక్షనల్ గ్రూప్ ఎక్కడ ఉంది? ఇక్కడేగా. దీనికి నెంబరింగ్ ఇవ్వు. 1 2 3 4 5. ప్యాటర్న్ అబ్జర్వ్ చేసావా? నేను నెంబరింగ్ ఎవరికి ఇచ్చా? ఆక్సిజన్లకి, హైడ్రోజన్లకి, వీటి ఇవ్వలా. ఎవరికి ఇచ్చా? కార్బన్స్ కి ఇచ్చా. పాయింట్ జాగ్రత్తగా చూసుకోండి. బికాస్ ఇట్ ఈస్ ఏ కార్బన్ చైన్. కార్బన్ చైన్ లో ఎవరికి ఇవ్వాలి? కార్బన్ కే ఇవ్వాలి. అర్థమైందా? నీ స్పైన్ దానిలో చూసుకున్నట్టయితే వాటిల్లో L1 L2 L3 అంటారు. ఓకేనా? ఎల్ అంటే ఇక్కడ లాంబార్డ్ అని. లాంబార్డ్ అంటే ఎవరు? స్పైన్ యొక్క పేరు. సో పేరు ఎవరికి ఉందో దానికే నెంబరింగ్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం మాట్లాడేది ఎవరి గురించి? కార్బన్ చైన్ గురించి. కాబట్టి నెంబరింగ్ ఎవరికి ఇవ్వాలి? కార్బన్ కే ఇవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ కూడా ఈ కార్బన్ 1 2 3 4 5. అర్థమైందా? ఇప్పుడు తేడా చూడు. ఈ సబ్స్టిట్యూయెంట్ ఎన్నో కార్బన్ మీద ప్రజెంట్ అయింది? 3rd కార్బన్. ఇప్పుడు దాన్ని సపరేట్ చేయడానికి ఈ మిథైల్ గారికి ముందు 3 రాసి హైఫన్ పెడతా. ఇక్కడ కూడా దీని పేరు ఏమైంది? మిథైల్ పెంటనోయిక్ యాసిడ్. అదే అయింది. కాకపోతే ఇక్కడ తేడా ఏమొచ్చింది? 4వ పొజిషన్ లో ప్రజెంట్ అయింది కాబట్టి 4. ఇప్పుడు ఇద్దరి మధ్యలో తేడా వచ్చేసిందా? కాబట్టి 3 మిథైల్ పెంటనోయిక్ యాసిడ్ అంటే అది, 4 మిథైల్ పెంటనోయిక్ యాసిడ్ అంటే ఇది.
అవునా? అప్పుడు ఇదేమవుతుంది చెప్పండి, CH3 CH2 CH CH3 COOH. జాగ్రత్త చూడండి, నెంబర్కి ఎత్తించి ఇవ్వాలి. 1 2 3 4 కార్బన్స్ ఏమున్నాయి దీనిలో? 4 కార్బన్స్ ఉంటే పేరేం రాయాలి? బ్యూట్. అవునా? కాబట్టి కాంపౌండ్ పేరు బ్యూటానోయిక్ యాసిడ్. సెకండ్ పొజిషన్ లో మిథైల్ గ్రూప్ ఉన్నారు కాబట్టి మిథైల్. సెకండ్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి 2 మిథైల్ బ్యూటానోయిక్ యాసిడ్. అన్ని సరిపోయినాయా? చెప్పు సార్. సెకండ్ పొజిషన్ లో ఈథ్ ఉంది సార్. ఎక్కడ? సెకండ్ సి కార్బన్ 2 లో ఈథ్ కదా సార్. 4 కార్బన్ ఉన్నాయి. మెయిన్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? మెయిన్ చైన్ బట్టి కదా పేరు పెట్టేది. 4 ఉన్నాయి. సో ఇట్ ఈస్ బ్యూట్. ఓయిక్ యాసిడ్ ఉంది, సో బ్యూటానోయిక్ యాసిడ్. కానీ సెకండ్ పొజిషన్ లో మిథైల్ యాజ్ ఎ సబ్స్టిట్యూయెంట్ ఉంది కాబట్టి కాంపౌండ్ 2 మిథైల్ బ్యూటానోయిక్ యాసిడ్. అయిపోయిందా? సో ఫంక్షనల్ గ్రూప్ లో కార్బన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచే దానికి నెంబరింగ్ ఇవ్వాలి. మరి ఫంక్షనల్ గ్రూప్స్ అన్నిటికీ కార్బన్ ఉందా? మరి ఇందాక రాస్తున్నాలో చూసుకో. COOH, ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఆ మూడింటికే ఫంక్షనల్ గ్రూప్ లో కార్బన్ ఉంటుంది. ఆల్కహాల్స్ లో కార్బన్ ఉండదుగా, హాలైడ్స్ లో కార్బన్ ఉండదుగా. మరి వాటి పరిస్థితి ఏంటి? నెక్స్ట్ వీటిల్లో మిగిలిపోయిన అదర్ ఫంక్షనల్ గ్రూప్ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్, కార్బన్ కార్బన్ డబుల్ బాండ్, కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఫంక్షనల్ గ్రూప్స్. ఇందాక లిస్ట్ లో చెప్పలేదు, ఎందుకు విడిగా చెప్దామని. ఓకేనా? ఏ ఫ్యామిలీకి బిలాంగ్ అవుతారు? సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటే వాటిని ఆల్కేన్స్ అంటారు. ఆల్కీన్స్. దీస్ ఆర్ ఆల్కైన్స్. ఓకేనా? వీటి యొక్క సఫిక్స్ వాటి పేరు నుంచే వచ్చింది చూడండి. దట్ ఈస్ ఏన్, ఈన్, ఐన్, ఐన్. ఓకేనా? సో ఒక కాంపౌండ్ లో ఓన్లీ సింగిల్ బాండ్ మాత్రమే ఉంటే ఏం రావాలి? ఏన్ రావాలి. డబుల్ బాండ్ ఉంటే ఈన్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్. ఎగ్జాంపుల్ చూడండి. CH3 CH2 CH2 CH3 CH3 CH double bond CH CH3 CH3 CH2 CH. బికాస్ కార్బన్ బ్యాలెన్స్ సాటిస్ఫై చేయాలి కదా. కార్బన్ ఆల్రెడీ 3 బాండ్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఒక హైడ్రోజన్ మాత్రమే వచ్చింది. అవునా? సో ఇప్పుడు కాంపౌండ్ చూసుకో. ప్రతి దానిలోనూ 4 కార్బన్స్ ఉన్నాయి. 4 కార్బన్స్ ఉంటే O2 ఏం రావాలి? బ్యూట్ రావాలి. అవునా? కాబట్టి దీనికి బ్యూట్ ప్లస్ ఏన్. సో ఈ కాంపౌండ్ ఏమని పిలుస్తారు ఇప్పుడు? బ్యూటేన్ అని. ఇందులో డబుల్ బాండ్ ఉంది కాబట్టి బ్యూట్ ప్లస్ ఈన్, బ్యూటీన్. ఇందులో బ్యూటైన్. ఓకేనా? నెక్స్ట్ ఇది. వీటికి నెంబరింగ్ ఇవ్వాలా అవసరం లేదా? చూడండి. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్, దీనిలో 2 ఎగ్జాంపుల్ రాస్తున్నా. CH3 CH2 CH డబుల్ బాండ్ CH2. మళ్ళీ నీకు వేరియేషన్ కనబడిందా? సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి, రెండింటిలోనూ డబుల్ బాండ్ ఉంది, కానీ పొజిషన్ తేడా వచ్చింది. కాబట్టి పొజిషన్ చూపించాలి. పొజిషన్ ఎవరికి అవసరంలా? ఆల్కేన్స్ కి అవసరంలా. బికాస్ సింగిల్ బాండే కాబట్టి ప్రత్యేకంగా రాసేదేం లేదు. వేరే డబుల్ బాండ్ వచ్చేటప్పటికల్లా రాయాలి. ఓకేనా? ఎలా రాయాలి? దానికి హై ప్రయారిటీ వచ్చేలా రాయాలి. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో తీసుకున్నాను అనుకో, 1 2 సెకండ్ కార్బన్ మీద ఉంది. ఎటు నుంచి చూసుకున్న 1 2, ఎటు నుంచి చూసుకున్న సేమ్ కాబట్టి నువ్వు ఎటు నుంచి రాసినా ప్రాబ్లం లేదు. ఓకేనా? డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు ఆ డబుల్ బాండెడ్ కార్బన్ లో ఫస్ట్ వచ్చే దాన్ని బట్టి నెంబరింగ్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఎవరు ఇక్కడ? 2.
కాబట్టి కాంపౌండ్ పేరు ఏమవుతుంది 2 బ్యూటీన్. అదే ఇక్కడ ఇటు పక్క నుంచి తీసుకుంటే 3, ఇటు పక్క నుంచి తీసుకుంటే 1. కాబట్టి ఏది రావాలి హై ప్రయారిటీ అంటే 3 అలా హై ప్రయారిటీ. ప్రయారిటీ అంటే ఏంటి? ఇక్కడ నీ క్లాస్ లో ర్యాంక్ వచ్చిందంటే ఫస్ట్ ర్యాంక్ వస్తే గ్రేటా, 30th ర్యాంక్ వస్తే గ్రేటా, దాన్ని ప్రయారిటీ అంటారు. కాబట్టి ఇక్కడ ప్రయారిటీ అంటే లోయెస్ట్ నెంబర్ రావాలి. సో ఎటు నుంచి ఇవ్వాలి? కాబట్టి ఈ పేరు ఏమవుతుంది ఇప్పుడు 1 బ్యూటీన్. ఓకేనా? అప్పుడు ఈయన ఎవరు అవుతారు? 1 butane. That is 1 butane. CH3 C triple bond CH3 CH3. ఆయన ఎంత అవుతారు? సెకండ్ పొజిషన్ లో వచ్చింది కాబట్టి ఆయన 2 బ్యూటైన్. కాంపౌండ్స్ క్లారిటీ వచ్చినాయా? కాబట్టి బేస్డ్ అపాన్ ద బాండ్ ని బట్టి సింగిల్ బాండ్స్ మాత్రమే ఉన్నాయా, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నాయా? వీటికి వేరే పేరు కూడా చెప్పాను. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటే వాటిని అన్సాచురేటెడ్ అంటారు. సింగిల్ బాండ్ మాత్రమే ఉండేదాన్ని సాచురేటెడ్ అంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్ ఇది రాసుకోండి పాయింట్ హెడ్డింగ్. బేస్డ్ ఆన్ బాండ్స్, దట్ ఈస్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్. ఇక్కడ పాయింట్ చెప్తున్నా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ క్లాసిఫికేషన్ నేను దేన్ని బట్టి చేశాను? కార్బన్ కి మధ్యలో ఉన్న బాండ్ ని బట్టి. అంతే తప్ప నీ కాంపౌండ్ రాసేటప్పుడు ఇలా వస్తాయి, సి డబుల్ బాండ్ ఓ, సి ట్రిపుల్ బాండ్ ఎన్ అని. అంటే ఇప్పుడు ఇది ఆల్కైన్ అయిద్దా, ఇది ఆల్కీన్ అయిద్దా? కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఏమని చెప్తున్నా? ఆ డబుల్ బాండ్ కార్బన్ ఇటు పక్క కార్బనే ఉండాలి, అటుపక్క కార్బనే ఉండాలి, వాళ్ళిద్దరి మధ్యలో ఫామ్ అవ్వాలి. అంతే తప్ప ఇవి ఆల్కీన్స్ అవ్వవు, ఇది ఆల్కైన్స్ అవ్వవు. బికాస్ ఆక్సిజన్ కార్బన్ కాదు, నైట్రోజన్ కార్బన్ కాదు. కాబట్టి వీటిని ఆల్కీన్స్ ఆల్కైన్స్ లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. అర్థమైందా? కాబట్టి ఆ సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఎక్కడ ఉండాలి? కార్బన్ టు కార్బన్ మధ్యలో ఉండాలి. క్లారిటీ వచ్చిందా? బేస్డ్ ఆన్ సింగిల్, డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్స్ బిట్వీన్ ఎనీ టూ కార్బన్ ఆటమ్. కార్బన్ ఆటమ్స్ అనేదాన్ని అండర్లైన్ చేసుకోండి, ఎగ్జాంపుల్స్ రాసుకోండి. సో ఇప్పుడు మీకు నోట్స్లో ఇచ్చిన కాంపౌండ్స్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్స్కి మీ ఓన్గా ఈ రూల్స్ని అప్లై చేసుకుంటూ పేరు రాయడం చూసుకోండి. ఓకేనా? రూల్స్ ఎలా రాయాలి, ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవాలి అర్థమైపోయిందిగా. ఇప్పుడు ప్రతిదాన్ని ప్రాపర్లీ చూసుకోండి, మీకు అర్థమవుతుంది. క్లియరా? మీకు టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఎక్కడ దాకా చెప్పాను? కంబషన్ దాకా చెప్పాను. అవునా? ఆక్సిడేషన్, రిడక్షన్ ఒకటి చెప్తే అయిపోయింది. తర్వాత వాటిల్లో 2 స్పెషల్ కాంపౌండ్స్ ఉన్నాయి, ఇథనాల్ ఒకటి, ఇథనోయిక్ యాసిడ్ ఒకటి. దట్ ఈస్ మనం డే టు డే లైఫ్లో వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. ఇథనాల్ తీసుకున్నారనుకోండి, రెక్టిఫైడ్ స్పిరిట్ అంటారు. ఇంతకుముందు దెబ్బలు తగిలితే టించర్ రాసేవాడు. అవునా? టించర్ ఇదంటే బట్ ఇదే ఆల్కహాల్. దాన్నే రెడ్యూస్ చేసి దాని యొక్క ఎసిడిక్ నేచర్ తగ్గించి కన్స్యూమ్ చేస్తారు. ఆల్కహాల్ తాగుతున్నారంటారు ఇస్తావా, వాళ్ళు తాగేది అదే. రెండోది ఎసిడిక్ యాసిడ్, దట్ ఈస్ ఇథనోయిక్ యాసిడ్, వినేగర్ అంటారు. నూడిల్స్లో వాటిల్లో వాడుతూ ఉంటారు. అవునా? అండ్ మోస్ట్ ఆఫ్ ద కెమికల్స్లో కనబడుతూ ఉంటాయి. నో వాటి ప్రిపేర్ స్పెషల్గా ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి వాటిని ఎలా తయారు చేస్తారు, ఎక్కడెక్కడ వాడతారు, స్పెషల్గా వాటి గురించి చదవాల్సి వచ్చింది. తర్వాత ఈ కార్బన్ కాంపౌండ్స్ని యూజ్ చేసుకునే దాని యొక్క స్పెషల్ ప్రాపర్టీ ఉంటుంది, మైసల్ ఫార్మేషన్ అంటారు. ఆ మైసల్ ఫార్మేషన్ని బేస్ చేసుకుని మనం బట్టలు ఉతికే డిటర్జెంట్స్ ఉంటాయి కదా, స్నానం చేసే సోప్స్ కానీ డిటర్జెంట్స్ కానీ వాటిని ఆ ఫార్ములాని బేస్ చేసుకునే తయారు చేస్తారు. అది ఎలా తయారు చేస్తారు చదువుకోవాలి. ఓకేనా? ఈ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. క్లియరా? దాంతో ఆల్మోస్ట్ కెమిస్ట్రీ పార్ట్ అయిపోతుంది. అవునా? మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కొన్ని రియాక్షన్స్ డిస్కస్ చేయాలి, చేసుకుంటే సీక్వెన్స్లో కెమిస్ట్రీ అయిపోతుంది. బయాలజీ ఆల్మోస్ట్ అయిపోతుంది అనుకుంటా. హెరిడిటీ ఉంటుంది, ఓకేనా? హెరిడిటీ ఉంటుంది. ఫిజిక్స్ ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ అగైన్ మొత్తం ఒకసారి చదువుకుంటూ రావాలి. దాంట్లో హ్యూమన్ ఏ పార్ట్ ఒకటి డిస్కస్ చేయాలి. అది చెప్పుకుంటే మీకు ఆల్మోస్ట్ సైన్స్ అయిపోతుంది. మ్యాథ్స్ ఆల్రెడీ ట్రయాంగిల్స్ అయిపోతే సిలబస్ అయిపోతుంది. తర్వాత సోషల్ పార్ట్ ఉంది, సోషల్ పార్ట్లో కూడా కొన్ని పార్ట్స్ ఉన్నాయి, చెప్తే ఆల్మోస్ట్ ఈ మంత్తో 15 లోపు సిలబస్ అయిపోతుంది. అయిపోతే అగైన్ అండ్ అగైన్ రివిజన్స్ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు వెళ్తున్న సీక్వెన్స్లో అదే పద్ధతిలో చేద్దాం. ఓకేనా? క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.